ఫ్రెండ్స్, మనం యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ 2025 ప్రిలిమ్స్లో క్వశ్చన్స్ చూస్తున్నాం కదా. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి మనకి అమెండ్మెంట్ టు ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అనే కాన్సెప్ట్ మీద ఆ క్వశ్చన్ ఇచ్చారనమాట. మనకి కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాకి అమెండ్మెంట్ 3 వేస్లో తీసుకురావచ్చు. సింపుల్ మెజారిటీ, స్పెషల్ మెజారిటీ, తర్వాత వచ్చి స్పెషల్ మెజారిటీ అండ్ రాటిఫికేషన్ బై ది నాట్ లెస్ దెన్ 1/2 ఆఫ్ ది స్టేట్స్ రిక్వైర్డ్ బిఫోర్ ద మనం ప్రెసిడెంట్కి అసెంట్కి పంపించేటప్పుడు. సో మనకి ఇక్కడ థర్డ్ అంశం మీద మనకి క్వశ్చన్ వచ్చిందనమాట. మనకి ఇక్కడ 3 ఇచ్చారు. ఈ 3 కూడా మనకి రెస్పెక్ట్ టు ద మనకి విచ్ ఆఫ్ ది అబో రాటిఫికేషన్ బై ద లెజిస్లేచర్ ఆఫ్ నాట్ లెస్ దెన్ 1/2 ఆఫ్ ది స్టేట్స్ ఈజ్ రిక్వైర్డ్ బిఫోర్ ప్రెజెంటింగ్ ద బిల్ టు ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఫర్ అసెంట్. సో మనకి అవేంటో చూడాలి. మనకి ఫెడరల్ స్ట్రక్చర్కి చేంజెస్ తీసుకొస్తుంటే మనకి రాటిఫికేషన్ బై ద లెజిస్లేషన్ ఆఫ్ నాట్ లెస్ దెన్ 1/2 ఆఫ్ ది స్టేట్స్ అనేది మనకి రిక్వైర్ అవుతుందన్నమాట. మనం ఫస్ట్ చూసుకుంటే లిస్ట్ 1 యూనియన్ లిస్ట్ ఇన్ ద 7th షెడ్యూల్. మనకి 7th షెడ్యూల్లో లిస్ట్ 1 యూనియన్ లిస్ట్ అంటున్నారు కాబట్టి దానికి రాటిఫికేషన్ బై ది లెజిస్లేచర్ ఆఫ్ నాట్ లెస్ దెన్ 1/2 ఆఫ్ ది స్టేట్స్ అనేది రిక్వైర్ అవుతుంది. సెకండ్ వన్కి కూడా రిక్వైర్ అవుతుంది, ఎక్స్టెంట్ ఆఫ్ ది ఎగ్జిక్యూటివ్ పవర్ ఆఫ్ స్టేట్. థర్డ్ వన్ ఉంది కదా, కండిషన్స్ ఆఫ్ ది గవర్నర్స్ ఆఫీస్, దానికి అవసరం లేదనమాట. సో మనకి ఆన్సర్ ఏమవుతుంది, ఏ అవుతుంది, 1 and 2 ఓన్లీ. సో మనం ఇప్పుడు కాన్సెప్ట్ చూద్దాం. మనకి లక్ష్మీకాంత్ సార్ బుక్లో చూసుకుంటే నీట్గా ఉంటుందన్నమాట. బై స్పెషల్ మెజారిటీ ఆఫ్ ది పార్లమెంట్ కన్సెంట్ ఆఫ్ ది స్టేట్స్లో మనకి ఇక్కడ చూసుకుంటే ఎలక్షన్ ఆఫ్ ది ప్రెసిడెంట్ అండ్ ఇట్స్ మేనర్, ఎక్స్టెంట్ ఆఫ్ ది ఎగ్జిక్యూటివ్ పవర్ ఆఫ్ ది యూనియన్ అండ్ స్టేట్స్, ఇదే మనకి సెకండ్ వన్. సుప్రీంకోర్ట్ అండ్ హైకోర్ట్స్, డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ లెజిస్లేటివ్ పవర్స్ బిట్వీన్ యూనియన్ అండ్ స్టేట్స్. తర్వాత గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ కౌన్సిల్, ఎనీ ఆఫ్ ది లిస్ట్ ఇన్ ద 7th షెడ్యూల్. సో మనకి లిస్ట్ 1 యూనియన్ లిస్ట్ ఇచ్చారు కాబట్టి ఇది మనకి ఫస్ట్ది. తర్వాత వచ్చి ఎక్స్టెంట్ ఆఫ్ ది ఎగ్జిక్యూటివ్ పవర్ ఆఫ్ ది స్టేట్స్, ఇది మనకి సెకండ్ది. సో మనకి ఇక్కడ ఇంకా రిప్రజెంటేషన్ ఆఫ్ స్టేట్స్ ఇన్ పార్లమెంట్. నెక్స్ట్ ఆర్టికల్ 368నే మనం చేంజ్ చేయాలనుకుంటే పవర్ ఆఫ్ పార్లమెంట్ అమౌంట్ ద కాన్స్టిట్యూషన్ అండ్ ఇట్ ప్రొసీజర్, దాన్నే చేంజ్ చేయాలనుకుంటే అప్పుడు కూడా మనకి రాటిఫికేషన్ బై ద లెజిస్లేచర్స్ ఆఫ్ నాట్ లెస్ దెన్ 1/2 ఆఫ్ ది స్టేట్స్ అనేది మనకి రిక్వైర్ అవుతుంది బిఫోర్ ద బిల్ని మనం ప్రెసిడెంట్కి అసెంట్కి పంపించే ముందు. సో మనకి ఇక్కడ గవర్నర్ ఆఫీసు అది లేదు కాబట్టి థర్డ్ది లేదు, మనకి 1 and 2 ఓన్లీ, ఏ అనేది మనకి ఆన్సర్ అవుతుంది. మనకి సోర్స్ వచ్చి ఇండియన్ పాలిటీ, లక్ష్మీకాంత్ సార్ బుక్. తర్వాత మనం ఇప్పుడు కొన్ని క్వశ్చన్స్ చూద్దాం. ఇవి ఆల్రెడీ ప్రీవియస్ క్వశ్చన్స్ అనమాట. సో మనకి యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ ప్రిలిమ్స్ 1995లో వచ్చింది ఈ క్వశ్చన్. ఇక్కడ మనకు చూసుకుంటే విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆర్ ది మ్యాటర్స్ ఆన్ విచ్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ఈజ్ పాసిబుల్ ఓన్లీ విత్ ద రాటిఫికేషన్ బై ద లెజిస్లేచర్ నాట్ లెస్ దెన్ 1/2 ఆఫ్ ది స్టేట్స్. సో మనకి ఎలక్షన్ ఆఫ్ ది ప్రెసిడెంట్ ఉంది కదా, మనకి ఎలక్షన్ ఆఫ్ ది ప్రెసిడెంట్ అండ్ ఇట్స్ మేనర్. సో మనకి రిప్రజెంటేషన్ ఆఫ్ స్టేట్స్ ఇన్ పార్లమెంట్, ఇది కూడా ఉంది కదా, సో ఇది కూడా ఉంది. తర్వాత ఎనీ ఆఫ్ ది లిస్ట్ ఇన్ 7th షెడ్యూల్, ఇది కూడా ఉంది. సో అబాలిషన్ ఆఫ్ లెజిస్లేచర్ కౌన్సిల్ ఆఫ్ స్టేట్, ఇది లేదు. సో మనకి 1, 2, 3. సో మనకి ఏ అనేది ఆన్సర్ అవుతుంది. సో మనకి ఏ ఆన్సరు. ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ చూడండి, మనకి కాన్స్టిట్యూషన్ను అమెండ్ చేయడానికి సింపుల్ మెజారిటీ, దాంట్లో మనకి ఫ్లెక్సిబుల్ మేనర్లో చేయొచ్చు కాన్స్టిట్యూషన్కి. అది ఎప్పుడు న్యూ స్టేట్స్ క్రియేషన్, అబాలిషన్ ఆఫ్ ది సెకండ్ ఛాంబర్ ఆఫ్ ది స్టేట్స్, ఇదే మనకి అది అబాలిషన్ ఆఫ్ ది లెజిస్లేటివ్ కౌన్సిల్. సో మనకి సెకండ్ ఛాంబర్ని అబాలిష్ చేయడానికి, చేంజెస్ ఇన్ ద సిటిజన్షిప్, ఇవన్నీ మన సింపుల్ మెజారిటీ తీసుకురావచ్చు. తర్వాత బై స్పెషల్ మెజారిటీ, దీంట్లో మనకి ఎక్కువ కాన్స్టిట్యూషన్ అనేది ద బల్క్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ కెన్ బి అమెండెడ్ ఇన్ దిస్ వే. తర్వాత మనకి ఈ కాన్సెప్ట్ మీద మనకి క్వశ్చన్ వచ్చింది, బై స్పెషల్ మెజారిటీ అండ్ అప్రూవల్ ఆఫ్ ది స్టేట్స్. మనకి ఫెడరల్ స్ట్రక్చర్ని చేంజ్ చేస్తుంటాయి, అవి ఏమేంటి, మనకి ప్రెసిడెన్షియల్ పవర్స్ అండ్ మోడ్ ఆఫ్ ది ఎలక్షను, ఎక్స్టెంట్ ఆఫ్ ది ఎగ్జిక్యూటివ్ అండ్ లెజిస్లేటివ్ పవర్స్ ఆఫ్ యూనియన్ ఆర్ ది స్టేట్స్, ప్రొవిజన్ రిగార్డింగ్ ది సుప్రీం కోర్ట్ అండ్ హైకోర్ట్స్, నెక్స్ట్ రిప్రజెంటేషన్ ఆఫ్ స్టేట్స్ ఇన్ పార్లమెంట్, ప్రొసీజర్ ఆఫ్ ది కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్, దాన్నే చేంజ్ చేయాలనుకుంటే,
ఎనీ ఆఫ్ ది లిస్ట్ ఇన్ ద 7th షెడ్యూల్. సో ఇలాంటివి వీటికి మనకి స్పెషల్ మెజారిటీతో పాటు అప్రూవల్ ఆఫ్ ది అట్లీస్ట్ 1/2 ఆఫ్ ది స్టేట్స్ అనేవి రిక్వైర్ అవుతుంది అనమాట. సో మనకి నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ చూసుకుంటే మనకి కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ అనేది ఆర్టికల్ 368 ఇది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. సో మనకి ఈ కాన్సెప్ట్ చూసుకుంటే మనకి ఖచ్చితంగా క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఎక్కువ ఉందన్నమాట. సో మనకి ఇప్పుడు స్టేట్మెంట్స్ ఇచ్చారు, 2 స్టేట్మెంట్స్, కరెక్ట్ స్టేట్మెంట్స్ ఏవి అని అడిగారు. ఫస్ట్ స్టేట్మెంట్ చూస్తే అన్ అమెండ్మెంట్ టు ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా కెన్ బి ఇనిషియేటెడ్ బై ది ఇంట్రొడక్షన్ ఆఫ్ బిల్ ఇన్ లోక్సభ ఓన్లీ అన్నారు. ఎయిదర్ ఆఫ్ ది హౌస్ అనమాట, లోక్సభ కానీ రాజ్యసభ కానీ. సో ఇఫ్ సచ్ అమెండ్మెంట్ సీక్స్ టు మేక్ చేంజెస్ ఇన్ ద ఫెడరల్ క్యారెక్టర్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్, ద అమెండ్మెంట్ ఆల్సో రిక్వెస్ట్ ది రాటిఫైడ్ బై ద లెజిస్లేచర్ ఆఫ్ ఆల్ ద స్టేట్స్ ఆఫ్ ఇండియా. మనం చూసాం కదా, ఆల్ స్టేట్స్ ఏం అక్కర్లేదు, 1/2 నాట్ లెస్ దెన్ 1/2 ఆఫ్ ది స్టేట్స్ అనేది రిక్వైర్డ్ అనమాట. సో మనకి డి అనేది ఆన్సర్, నెయిదర్ 1 నాట్ 2 కరెక్ట్ స్టేట్మెంట్స్ అడిగారు కాబట్టి. సో మనకి ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ చూసుకోండి. కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అనేది ఫ్లెక్సిబుల్ అండ్ వర్స్టైల్, ఇట్ కెన్ బి అమెండెడ్ ద ప్రొసీజర్ లేడ్ ఆన్ ద ఆర్టికల్ 368 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. అమెండ్మెంట్ టు ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా కెన్ బి ఇనిషియేటెడ్ బై ది ఇంట్రడక్షన్ ఆఫ్ బిల్ ఇన్ ఎయిదర్ హౌస్ ఆఫ్ ది పార్లమెంట్, రాజ్యసభ కానీ లోక్సభ కానీ. తర్వాత మనం ఇప్పుడు ఈ క్వశ్చన్ చూడండి, విచ్ ఈజ్ అన్మ్యాచ్డ్ ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ప్రొసీజర్. మనకి ఈ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ప్రొసీజర్లో అన్మ్యాచ్డ్ ఏంటి అన్నారు. సో మనకి అన్మ్యాచ్డ్ అంటే ఇక్కడ ఇచ్చిన అన్ని అంశాల్లో కొన్నిటికి మనకి రాటిఫికేషన్ బై ది లెజిస్లేచర్ ఆఫ్ నాట్ లెస్ దెన్ 1/2 ఆఫ్ ది స్టేట్స్ అనేది రిక్వైర్ అనమాట, కొన్నిటికి అవసరం లేదు. సో అవేంటో మనం తెలుసుకుంటే మనం ఆన్సర్ పెట్టేయచ్చు. సో మనకి ఎక్స్టెన్షన్ ఆఫ్ ది ఎగ్జిక్యూటివ్ పవర్స్ ఆఫ్ సెంటర్ అండ్ స్టేట్స్ దీనికి కావాలి కాబట్టి ఇది ఉండకూడదు ఆప్షన్లో 1. సో తర్వాత నెక్స్ట్ సుప్రీంకోర్టు హైకోర్టు ఇది కూడా ఉండకూడదు, సో ఇది 2. తర్వాత ఏంటి నెక్స్ట్ ఎలక్షన్ ఆఫ్ ది ప్రెసిడెంట్ ఇది కూడా ఉండకూడదు. తర్వాత ఏంటి క్వాలిఫికేషన్ ఆఫ్ ప్రెసిడెంట్, సో దీనికి అవసరం లేదు మనకి రాటిఫికేషన్ అనేది. 4 ఉండేది ఇది మనకి డి అనేది ఆన్సర్. తర్వాత కండిషన్స్ ఆఫ్ ది ప్రెసిడెంట్ 5th. ఓకే, టెన్యూర్ ఆఫ్ ది ప్రెసిడెంట్ వీటికి ఏం అవసరం లేదు మనకి. ఎలక్షను మేనర్ ఆఫ్ ది ఎలక్షన్ ఆఫ్ ప్రెసిడెంట్కి మాత్రమే మనకి రాటిఫికేషన్ బై ది లెజిస్లేచర్ ఆఫ్ నాట్ లెస్ దెన్ 1/2 ఆఫ్ ది స్టేట్స్ అనేది రిక్వైర్ అనమాట. తర్వాత డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ లెజిస్లేటివ్ పవర్స్ ఇన్ సెంటర్ అండ్ స్టేట్ దీనికి కూడా కావాలి. సో మనకి ఆన్సర్ అనేది డి అనమాట, 4, 5, 6. సో మనకి డి అనేది ఆన్సర్. తర్వాత మనకి కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాలో ఆర్టికల్ 368 కనుక మనం చూసుకుంటే మనకి పార్ట్ 20లో ఒకే ఆర్టికల్ ఉంటుంది, ఆర్టికల్ 368. సో మనకి ఎలా ప్రొసీజరు ఇవంతా ఒకసారి చూసుకోండి. సో మనకి ఇవి ఆర్టికల్ 54, 55 ఇవి మనకి ఎలక్షను అండ్ మేనర్ ఆఫ్ ది ఎలక్షన్ ఆఫ్ ప్రెసిడెంట్ అనమాట. సో ఇవి ఆర్టికల్స్. 7th షెడ్యూల్ రిప్రజెంటేషన్ ఆఫ్ స్టేట్స్ ఇన్ పార్లమెంటు ఇది మనకి ఇది ఆర్టికల్ 279A ఉంది కదా, ఇది జిఎస్టీ కౌన్సిల్ అనమాట. సో మనకి ఇది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఆర్టికల్ 368. సో వీటికి మనకి రాటిఫికేషన్ కావాలి. ఆర్టికల్ 54 ఎలక్షన్ ఆఫ్ ది ప్రెసిడెంట్. తర్వాత ఆర్టికల్ 55 మేనర్ ఆఫ్ ది ఎలక్షన్ ఆఫ్ ప్రెసిడెంట్, అంతేగాని టెన్యూరు అవేం లేవు కదా, సో అది. తర్వాత ఆర్టికల్ 73 మనకి ఎక్స్టెంట్ ఆఫ్ ది ఎగ్జిక్యూటివ్ పవర్ ఆఫ్ ది యూనియన్. తర్వాత ఆర్టికల్ 162 వచ్చి స్టేట్ ఎగ్జిక్యూటివ్ పవర్. తర్వాత ఆర్టికల్ 241 ఇది మనకి హైకోర్టు, సుప్రీంకోర్టుకు కూడా మనకి రాటిఫికేషన్ కావాలి. ఆర్టికల్ 279A గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ జిఎస్టీ కౌన్సిల్ అనమాట. సో మనకి ఈ క్వశ్చన్ చూద్దాం. ఇది మనం ఇప్పుడు చూసుకున్న కాన్సెప్ట్ నుంచి ఈ క్వశ్చన్స్ అన్నిటిని మనం ఆన్సర్ చేసేయచ్చు అనమాట. అండ్ అమెండ్మెంట్ టు ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా కెన్ బి ఇనిషియేటెడ్ బై మనం చూసాం కదా, ఎయిదర్ ఆఫ్ ది హౌస్, లోక్సభ కానీ రాజ్యసభ కానీ, స్టేట్ లెజిస్లేచర్ ప్రెసిడెంట్ కాదు. సో మనకి డి అనేది ఆన్సర్ 1 and 2. సో డి అనేది ఆన్సర్. తర్వాత నెక్స్ట్ ఈ క్వశ్చన్ వచ్చి అండర్ ద ప్రొవిజన్స్ ఆఫ్ ది ఆర్టికల్ 368 Clause 2 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఈ బిల్ కమ్స్ టు ద రాజస్థాన్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఆఫ్టర్ పాసింగ్ ద పార్లమెంట్ ఆఫ్ ఇండియా ఫర్ లెజిస్లేషన్ టు రాటిఫై దెన్.
సో మనకి ఇప్పుడు బిల్లు వచ్చింది రాజస్థాన్ స్టేట్ అసెంబ్లీకి, వాళ్ళు ఏం చేయొచ్చు కాన్స్టిట్యూషన్ బిల్ని. రెజల్యూషన్ కెన్ బి పాస్ బై అసెంబ్లీ, రెజల్యూషన్ కెన్ బి రిజెక్టెడ్ బై ద అసెంబ్లీ, నో అమెండ్మెంట్ షాల్ బి ప్రపోజ్ టు సచ్ రెజల్యూషన్. సో మనకి ఏబిసి అనేది ఆన్సర్ అనమాట. సో ఇక్కడ మనకి ఎక్స్ప్లెనేషన్ ఉంది, చూసుకోండి. తర్వాత వచ్చి మనం ఇదే సేమ్ కాన్సెప్ట్. అకార్డింగ్ టు ది ఇండియన్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ఫాలోయింగ్ టాపిక్స్ రిక్వైర్ కన్సెంట్ అట్లీస్ట్ హాఫ్ ఆఫ్ ది స్టేట్ లెజిస్లేచర్. ఫెడరల్ ప్రొవిజన్స్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ కావాలి, రైట్స్ ఆఫ్ ది సుప్రీం కోర్ట్ హైకోర్టు కావాలి, ద ప్రాసెస్ ఆఫ్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ కావాలి, ఫార్మేషన్ ఆఫ్ చెప్పుకున్నాను, ఫార్మేషన్ ఆఫ్ న్యూ స్టేట్స్ ఆర్ ట్రాన్స్ఫర్మేషన్ ఇన్ ద బార్డర్స్ అండ్ నేమ్స్ ఆఫ్ ది స్టేట్స్ అనేవి సింపుల్ మెజారిటీతో మనం చేంజ్ చేయొచ్చు. సో మనకి 1 2 3కి కావాలి, 4కి అవసరం లేదు. సో ఆన్సర్ అనేది ఏ అనమాట, 1 2 3. సో మనం చెప్పుకున్నాం బై సింపుల్ మెజారిటీ, బై స్పెషల్ మెజారిటీ అండ్ అప్రూవల్ ఆఫ్ ది స్టేట్స్. తర్వాత మనకి ఈ క్వశ్చన్ చూసుకుంటే 9th షెడ్యూల్ మనకి ఇండియన్ కాన్స్టిట్యూషన్ యాడెడ్ బై ద ఫస్ట్ అమెండ్మెంట్ అనమాట. అంటే దాని అర్థం ఏంటి, అంతకుముందు మన ఒరిజినల్ కాన్స్టిట్యూషన్లో 8 షెడ్యూల్ ఉండేవి, మనం ఒక ఫస్ట్ అమెండ్మెంట్ చేసి 9వ షెడ్యూల్ యాడ్ చేసాం. సో మనకి ఇక్కడ ఫస్ట్ అమెండ్మెంట్ గురించి ఉంది. మనకి మెయిన్ ల్యాండ్ రిఫార్మెన్స్, అబాలిషన్ ఆఫ్ ది జమీందారీ సిస్టము, వాటి కోసం ఇవి మనకి ఫండమెంటల్ రైట్స్ని బైపాస్ చేయడానికి ఈ అమెండ్మెంట్ అనేది మనం తీసుకొచ్చాం అనమాట. సో మనకు వచ్చింది ఏపీఎస్సి గ్రూప్ 2 మెయిన్స్లో 2025. హౌ మెనీ షెడ్యూల్స్ వర్ దేర్ ఇన్ ఒరిజినల్ ఇండియన్ కాన్స్టిట్యూషన్? 8 ఉన్నాయి. 8 ఉంటే మనం ఫస్ట్ అమెండ్మెంట్ తెచ్చి 9వ షెడ్యూల్ యాడ్ చేసాం. ప్రస్తుతానికి ఎన్ని ఉన్నాయి మనకి? ప్రస్తుతానికి 12 షెడ్యూల్స్ ఉన్నాయి. సో తర్వాత ఇన్ ఇండియా విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ వాజ్ వైడ్లీ బిలీవ్డ్ టు బి ఎనాక్టెడ్ ఓవర్కమ్ ది జ్యుడిషియల్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ ది ఫండమెంటల్ రైట్స్? ఫస్ట్ అమెండ్మెంట్. సో మనకి ఈ క్వశ్చన్ చూడండి. విచ్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ డీలింగ్ విత్ ద నేషనల్ జ్యుడిషియల్ అపాయింట్మెంట్స్ కమిషన్ వాజ్ డిక్లేర్డ్ అన్కాన్స్టిట్యూషనల్ బై ది కాన్స్టిట్యూషన్ బెంచ్ ఆఫ్ ది సుప్రీం కోర్ట్? 99th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్. సో సి అనేది మనకి ఆన్సరు. మనకి కూడా క్వశ్చన్ వచ్చింది. Which of the following constitutional amendment act was declared unconstitutional and void by the Supreme Court in 2015? 99th Constitutional Amendment Act. తర్వాత ఈ క్వశ్చన్ చూడండి. ఇవి మనకి కొన్ని కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ ఇచ్చారు, వాటికి మ్యాచింగ్ అనమాట. సో వీటిల్లో మనకి ఏమైనా తెలుసా? 42nd అమెండ్మెంట్ తెలుసుంటుంది. అడిషన్ ఆఫ్ ది వర్డ్ ఆఫ్ ది సెక్యులర్ ఇన్ ద ప్రియాంబుల్, 42nd అమెండ్మెంట్. డీకి 2 ఉండేవి ఎన్ని ఉన్నాయి? 2 ఆప్షన్స్ ఉన్నాయి. తర్వాత ఇంకేం తెలుసు? లోయరింగ్ ద ఓటింగ్ ఏజ్ ఫ్రమ్ 21 to 18, 61st అమెండ్మెంట్. సికి 1 ఉండేది, సి ఆన్సర్ వచ్చేసింది. మిగిలిన కూడా చూసుకోండి. మిగిలిన బికి 4, అబాలిషన్ ఆఫ్ రైట్ టు ప్రాపర్టీ యాజ్ ఫండమెంటల్ రైట్, 44th అమెండ్మెంట్. తర్వాత కట్టైల్మెంట్ ఆఫ్ ది పవర్ ఆఫ్ జ్యుడిషియల్ రివ్యూ. సో మనకి ఇది 38th అమెండ్మెంట్, 3 ఏకి 3. సో సి అనేది మనకి ఆన్సర్ అనమాట. సో మనకి ఇది మ్యాచింగ్ కదా, ఈ మ్యాచింగ్ నుంచి మనకి ఏపీఎస్సి గ్రూప్ 2 మెయిన్స్లో 2025లో జరిగిన దాంట్లో 3 క్వశ్చన్స్ వచ్చాయి ఈ మ్యాచింగ్ నుంచి. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్స్ రెడ్యూస్ ద మినిమం ఏజ్ ఫర్ ఓటింగ్ 21 to 18 years? చూసాం కదా, 61st అమెండ్మెంట్ యాక్ట్. తర్వాత ద టర్మ్ సెక్యులర్ వాజ్ యాడెడ్ టు ద ప్రియాంబుల్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ బై 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్. తర్వాత 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1976 ఈజ్ నోన్ యాజ్ మినీ కాన్స్టిట్యూషన్. ద 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ 1976 మేడ్ చేంజెస్ టు ద ప్రియాంబుల్, కరెక్ట్. 7th షెడ్యూల్ కరెక్ట్. అండ్ టు ద 54 ఆర్టికల్స్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అన్నారు, కాదనమాట. 40 ఆర్టికల్స్ చేంజ్ చేసింది, 14 ఆర్టికల్స్ యాడ్ చేసింది అనమాట. మొత్తం కలిపి 54 అవుతాయి. సో అది మనకి ఆర్ ఈజ్ ఫాల్స్, ఏ ఈజ్ ట్రూ. సో మనకి 42nd అమెండ్మెంట్ యాక్ట్ 1976, దీన్నే మినీ కాన్స్టిట్యూషన్ అని కూడా అంటారు. మనకి ప్రియాంబుల్లో చేంజ్ తీసుకొచ్చింది. నెక్స్ట్ 40 ఆర్టికల్స్ని చేంజ్ చేసింది. 7th షెడ్యూల్లో చేంజెస్ వచ్చాయి. మళ్ళీ మనకి 14 ఆర్టికల్స్ అనేవి కొత్తగా యాడ్ అయ్యి 2 పార్ట్స్ అనేవి కూడా కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాకి యాడ్ అయ్యాయి అన్నమాట. సో తర్వాత ఈ క్వశ్చన్ చూడండి. మనం చూసాం కదా, ఇది మనకి యాంటీ డిఫెక్షన్ లాలో చూసుకున్నాం. 91st అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా మనకి
Size of the Council of Ministers at center in state must not exceed 15% of the total members of the Lok Sabha and the total members of the Legislative Assembly. ఎంత? నాట్ ఎక్సీడ్ 15%. సో మనకి ఇది క్వశ్చన్ వచ్చింది. యాజ్ పర్ ది 91st Amendment Act 2003, the total number of ministers including Prime Minister in the Central Council of Ministers shall not exceed of the total strength of the Lok Sabha 15%. సో తర్వాత మనకి ఇంకా కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ గురించి చూసుకుంటే 97th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 2011 గేవ్ కాన్స్టిట్యూషనల్ స్టేటస్ టు ప్రొటెక్షన్ అండ్ టు కోఆపరేటివ్ సొసైటీస్. కరెక్ట్. మేడ్ రైట్ టు ఫార్మ్ కోఆపరేటివ్ సొసైటీ ఫండమెంటల్ రైట్స్ అండర్ ది ఆర్టికల్ 19. యాడెడ్ ద న్యూ పార్ట్ 10th B అన్నారు, 9th B అనమాట. సో C అనేది ఇన్కరెక్ట్. సో నెక్స్ట్ యాడెడ్ న్యూ డైరెక్టివ్ ప్రిన్సిపల్ 43B, ఇది కరెక్ట్. ABD కరెక్ట్, C అనేది ఒకటి ఇన్కరెక్ట్. తర్వాత మనం రైట్ టు ప్రాపర్టీ చూసుకున్నాం కదా. మేడ్ లీగల్ రైట్ అండర్ ది ఆర్టికల్ 300A ఇన్ పార్ట్ 12 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. మనకి 44th Amendment Act 1978 eliminated the right to property from the list of the fundamental rights. Both A and R true. R is the correct explanation of A. తర్వాత మనకి 73rd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ఉంది. ఇది సిగ్నిఫికెంట్ ల్యాండ్ మార్క్ ఇన్ ది ఎవల్యూషన్ ఆఫ్ ది గ్రాస్ రూట్ డెమోక్రటిక్ ఇన్స్టిట్యూట్స్, పంచాయతీరాజ్. దిస్ యాక్ట్ హ్యాస్ బ్రాట్ ద పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్ అండర్ ద పర్వ్యూ ఆఫ్ జస్టిసబుల్ పార్ట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. సో అది మనకి బోత్ ఏ అండ్ ఆర్ ట్రూ. ఆర్ ఇస్ ద కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఏ. సో నెక్స్ట్ 74th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1992 ఎప్పుడు ఫోర్స్లోకి వచ్చింది? 1st June 1993. తర్వాత 73rd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ రిలేటెడ్ టు పంచాయత్ రాజ్ కరెక్ట్ ఏదన్నారు. ఇక్కడ మనకి ద మెంబర్స్ ఆఫ్ దిస్ బాడీస్ ఆర్ డైరెక్ట్లీ ఎలక్టెడ్ బై ద పీపుల్. కరెక్ట్. ఎలక్షన్స్ జరుగుతాయి కదా. ఎలక్షన్స్ షాల్ బి హెల్డ్ ఇన్ పీరియడ్ ఆఫ్ 3 months 6 months అది ఫ్రమ్ ద డిజల్యూషన్ ఆఫ్ ది బాడీ. సో ఉమెన్ హ్యావ్ బిన్ 1/3 రిజర్వేషన్ ఇన్ పంచాయతీస్. ద మినిమం ఏజ్ రిక్వైర్డ్ టు బికమ్ మెంబర్ ఈజ్ 21 years. సో మనకి సెకండ్ వన్ ఇన్కరెక్ట్. 1, 3, 4 అనేవి కరెక్ట్. తర్వాత ఈ క్వశ్చన్ చూద్దాం. క్వశ్చన్ ఇది మ్యాచింగ్ అనమాట. యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ ప్రిలిమ్స్లో 2001లో వచ్చింది. సో మనకి ఏమైనా తెలుసో చూసుకోవాలి. 69th Amendment Act 1991. 69th అంటే ఢిల్లీ అనమాట. సో మనకి ఏకి 5 2 ఆప్షన్స్ ఉన్నాయి. తర్వాత ఇంకేమైనా తెలిసేమో చూసుకోండి. కాన్స్టిట్యూషన్ 75th అంట. 75th యాక్ట్ బీకి 1 ఎస్టాబ్లిష్మెంట్ స్టేట్ లెవెల్ రెంట్ ట్రిబ్యునల్స్. సో మనకి దీనికి ఏ అనేది ఆన్సర్ అనమాట. బీకి 1 రెండు ఆప్షన్లో ఉన్నాయి. తర్వాత ఇంకా నెక్స్ట్ సికి 4 ద కాన్స్టిట్యూషన్ 18th యాక్ట్ 2000 అనేది సికి మనకి యాక్సెప్టింగ్ ద రికమెండేషన్ ఆఫ్ ది 10th ఫైనాన్స్ కమిషన్. సో మనకి ఏ అనేది ఆన్సర్. డీకి 2. తర్వాత కాన్స్టిట్యూషన్ 83rd Amendment Act 2000 కాన్స్టిట్యూషన్ ఆఫ్ పంచాయతీస్ విలేజ్ అట్ అనదర్ లోకల్ లెవెల్. సో మనకి డీకి 2. నో రిజర్వేషన్ ఫర్ షెడ్యూల్ కాస్ట్ ఇన్ పంచాయతీస్ ఇన్ అరుణాచల్ ప్రదేశ్. సో మనకి 3 ఉంది చూసావా. ఈ 3 అనేది దేనికి మ్యాచ్ కాకూడదు అనమాట. 3కి దేంట్లో ఉండకూడదు. 2 ఆప్షన్స్ ఎలిమినేట్ అయిపోతాయి. సో మనకి 2 ఆప్షన్స్ మిగులుతాయి. ఏ అనేది మనకి ఆన్సర్ అనమాట. సో ఇది ఒకసారి నీట్గా నోట్ చేసుకోండి. కాన్స్టిట్యూషన్ 69th Amendment Act 1991 వచ్చి ఢిల్లీ వాజ్ గివెన్ స్టేటస్ ఆఫ్ నేషనల్ క్యాపిటల్ టెరిటరీ. సో మనకి ఏంటంటే ఈ క్వశ్చన్ నుంచే చాలా క్వశ్చన్స్ మనకి ఏపీపీఎస్ వారు ఫేమ్ చేసే అవకాశం ఉందన్నమాట. అందుకోసం 75th Amendment Act వచ్చి ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ స్టేట్ లెవెల్ రెంట్ ట్రిబ్యునల్స్. 18th Amendment Act వచ్చి యాక్సెప్టింగ్ ద రికమెండేషన్స్ ఆఫ్ 10th ఫైనాన్స్ కమిషన్. తర్వాత 83rd వచ్చి నో రిజర్వేషన్ ఆఫ్ షెడ్యూల్ కాస్ట్ ఇన్ పంచాయతీస్ ఇన్ అరుణాచల్ ప్రదేశ్ బికాస్ ద స్టేట్ ఈజ్ ఇనిషియేటెడ్ ఫుల్లీ బై ద షెడ్యూల్డ్ ట్రైబ్స్. సో మనకి ఈ క్వశ్చన్ చూద్దాం. ఈ క్వశ్చన్లో మనకి 13th తెలిగిపోయినా, 18th తెలిపోయినా, 39th తెలిపోయినా 52nd తెలిసి ఉంటుంది. మనకి ఇది యాంటీ డిఫెక్షన్ అనమాట. 52nd Amendment 10th షెడ్యూల్. నేను ఎట్లా గుర్తుపెట్టుకున్నాను? 5 into 2
మనకి 10 అనమాట. 10th షెడ్యూల్ ఉంటుంది యాంటీ డిఫెక్షన్. డీకి టూ ఎక్కడుంది? ఇక్కడ ఉందా? లేదు లేదు లేదు. తర్వాత మనకి డీలో ఉంది, డీకి 2. సో డి అనేది ఆన్సర్ అయిపోయింది. మిగిలిన కూడా చూసుకోండి. 13th అమెండ్మెంట్ వచ్చి నాగాల్యాండ్. మనం ఇది ఆల్రెడీ చూసాం. ఈ క్వశ్చన్ మనకి యూపీఎస్సీ సివిల్ సర్వీస్ 2025 ఎగ్జామ్లో కూడా వచ్చింది. నాగాల్యాండ్ అనే స్టేటు కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా వచ్చింది అని చెప్పి. సో మనకి 13th అమెండ్మెంట్ ద్వారా వచ్చిందనమాట నాగాల్యాండ్. December 1st, 1963లో ఎన్ఫోర్స్ అవుతుంది, ఫుల్లీ స్టేట్ అవుతుంది నాగాల్యాండ్. తర్వాత 18th అమెండ్మెంట్ వచ్చి క్లాసిఫికేషన్ ఆఫ్ టర్మ్ స్టేట్. తర్వాత 39th వచ్చి ఎలక్షన్ ఆఫ్ ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, స్పీకర్ అండ్ ప్రైమ్ మినిస్టర్ కెనాట్ బి ఛాలెంజ్డ్. సో 52nd అమెండ్మెంట్ యాంటీ డిఫెక్షన్ లా. సో మనకి వీటికి అన్నిటికి సోర్స్ వచ్చి ఈ ఘటన చక్ర వల్ల పబ్లికేషన్స్ వారిది ఇండియన్ పాలిటీ అండ్ గవర్నెన్స్ బుక్. తర్వాత ఇండియన్ పాలిటీ లక్ష్మీకాంత్ సార్ బుక్. తర్వాత మనది ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. సో ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.